గుజరాత్ టీమును డక్అవుట్ చేద్దాం. చాలా మంచి మాట మాట్లాడిండ్రు రేవంత్ రెడ్డి గారు. గుజరాత్ టీమును డక్అవుట్ చేయాల్సిందే, ఢిల్లీ టీమును తరమవలసిందే. ఇక్కడ నువ్వేం తెలంగాణకు సంబంధించి తెలంగాణ కోసమే బతికిన మనిషివేం కాదు, తెలంగాణ తరపున ముఖ్యమంత్రివి కాదు, నువ్వు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రివి. కాంగ్రెస్ అక్కడి నుంచి నీకు కాల్ లెటర్ ఇచ్చి పంపితే నువ్వు వచ్చి ఆ కుర్చీలో కూర్చున్నావు. కాబట్టి గుజరాత్ టీంను ధర్మవలసిందే, ఢిల్లీ టీంను ధరవలసిందే. లోకల్ టీంలకే అవకాశం ఇవ్వాలి, లోకల్ టీంలనే హత్తుకోవాలి, లోకల్ టీంలకే ఓట్లేయాలి. కాబట్టి లోకల్ టీంలు ఎవరెవరు ఉన్నారో చూసి లోకల్ టీంలకే మీ ఓట్లేయాలని మరొకసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాను. మరి గుజరాత్ టీంను డక్అవుట్ చేయాలన్నప్పుడు మరి గుజరాత్కే నీ ఓటుకు నోటీసు కేసు ఎందుకు అక్కడికి మార్పించుకున్నావు? ఎందుకంటే గుజరాత్ టీమే నిన్ను కాపాడుతుంది, గుజరాత్ టీమే నీకు వెన్నుదన్నుగున్నది. అందుకే నువ్వేమన్నావు, ఇంకా గుజరాత్ మోడల్ అన్నావు. 9.5 సంవత్సరాలుగా దేశమంతా తెలంగాణ మోడల్ అంటే మీరు మాత్రం గుజరాత్ మోడల్ అని గుజరాత్ని భుజాల మీద ఎత్తుకునే ప్రయత్నం చేసి గుజరాత్ మోడల్ని గొప్పగా చూపించే ప్రయత్నం చేసింది. కాబట్టి నువ్వు గుజరాత్కు గులామే తప్పించి నువ్వు గుజరాత్ టీంని డక్అవుట్ చేసే అంత లీడర్వి కానీ అంత చేతనైన తనం కానీ నీ దగ్గర లేదనేది ఆల్రెడీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోదీ సొంత రాష్ట్రానికి తరలించుకున్నాడు. సిగ్గానిపించలేదు ఈ మాట్లాడడానికి. నిన్నగాక మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అటు బెంగళూరుకి వెళ్ళిపోయింది. వాటర్ లేక అనేక కంపెనీలు అనేక పరిశ్రమలు ప్లాస్టిక్ పరిశ్రమలట తరలిపోతున్నాయట. ఇక నువ్వు కొత్తగా 5 నెలలకు వచ్చి తెలంగాణ ప్రాజెక్టులన్నీ మోడీ సొంత రాష్ట్రానికి తరలించుకున్నాడు అంటే ఇది 5 నెలల లోపలయా అంతకు ముందుయా? అంతకు ముందు అయితే ఒక్కడి బోనియలే కేసీఆర్. 10 ఏళ్లలో ఏమి పని ప్రధాని ఏ ముఖం పెట్టుకొని వరంగల్కి వస్తున్నాడు అదే అన్నాడు. మరి కేసీఆర్ కూడా 10 ఏళ్ళుగా ఏమి వేయలే వాళ్ళు, 10 ఏళ్ళుగా కేంద్రం నుండి రూపాయి రాకపోయినా రాష్ట్రాన్ని చక్కదిద్దుకున్నాం, అప్పులు తెచ్చో సప్పులు తెచ్చో రాష్ట్రంలో ఏ పథకం ఆగకుండా మా ప్రజలకు అందించుకున్నాం అని కేసీఆర్ 9.5 సంవత్సరాలుగా మొత్తుకున్నది గదే. మరి మళ్ళా నువ్వు కొత్తగా మళ్ళా అదే పాట పాడతాను. కాంగ్రెస్ను దెబ్బ కొట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు. ఏమనాలే నేను, నాకు అర్థమైతే లేదు. ఏం మాటలు ఇవి? ఒకవైపు నువ్వే పోయి మోడీ దగ్గర కూర్చొని కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేస్తే మీకో 4 సీట్లు పెరుగుతాయి మాకో 4 సీట్లు పెరుగుతాయి అనేది నువ్వేనే. తెరవేరు ఇంకా చాటు ఒప్పందం చేసుకొని ఇక్కడ ఈటల రాజేందర్ గెలవాలని, అక్కడ బండి సంజయ్ గెలవాలని, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గెలవాలని డమ్మీ క్యాండిడేట్ పెట్టింది నువ్వేనే. తీరని నా ఒక సర్వే వచ్చింది, ఈటల రాజేందర్ అక్కడికి ఆ మల్కాజ్గిరి ప్రజల మీద దుమ్మెత్తిపోస్తాను, వీళ్ళు పైసలకు అమ్ముడు పోయే ప్రజలు, వీళ్ళు పైసలు ఇస్తేనే ఓట్లు వేసేటట్టున్నారు అన్నారు. ఆ దెబ్బతోటి ఈటల రాజేందర్ ఓడిపోతున్నా అనేది అర్థమైపోయింది. అక్కడ రాగిడి లక్ష్మారెడ్డి ఆడ గెలవబోతున్నా అనేది స్పష్టంగా తెలిసిపోయింది. ఈసీకి ఫిర్యాదు చేసి రైతు బంధును అడ్డుకున్నాయి. సిగ్గానిపించలేదు ఈ మాట. ఎవరు నమ్ముతారు ఈ మాట? ఈ వెలుగు పేపర్ అని చెప్పందుకొని ఎడా పెడ కొట్టాలి. వీళ్ళు ఎవరన్నా ఈసీ దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి వాళ్ళన్నా ఇగో రైతు భరోసా లేదా రైతు బంధు వేయకుండా ఆపండి అన్నట్టు ఏదన్నా ఫిర్యాదు పెడితే ఆ ఫిర్యాదును దయచేసి బయటికి ఇర్రి. బయటికి ఇస్తే ఖచ్చితంగా చిల్కా ప్రవీణ్ ఇక్కడ చదివి తప్పకుండా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని ఈ ముగ్గురు ఇట్లా ఎవరు ఈసీకి ఫిర్యాదు చేసినా మీకేమైనా బుద్ధున్నదా కేసీఆర్ గారు, మీకేమైనా బుద్ధున్నదా కేటీఆర్ గారు, మీకేమైనా బుద్ధున్నదా హరీష్ రావు గారు అని నిలదీస్తాం. మీలాగా తొండేశాలేసి ముండేశాలేసి అసెంబ్లీ ఎన్నికల ముందు రైతు బంధు పడే ముందే పోయి ఓ లేఖ పెట్టి రైతు బంధు ఆపాలని స్వయంగా రేవంత్ రెడ్డి లెటర్ ఇచ్చింది. అప్పుడు ఆ రోజు స్వయంగా రేవంత్ రెడ్డి పోయి రైతు బంధు వేయద్దు, రైతు బంధు వేస్తే రైతులు ప్రలోభపడి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎత్తారని ఆ రోజు ఈసీ దగ్గర పోయి కట్టెబెట్టి వచ్చింది నువ్వే. అంటే నీలాంటి గుణమే అందరికి ఉంటుంది అనుకుంటే ఎట్లా? ఏస్తే ఏని అనుకుంటాడు కేసీఆర్, రూపాయి మా ప్రజలకే ముడుతుంది కదా, రూపాయి మా రైతులకే ముడుతుంది కదా, ఏని అని సపరేట్కుంటారు. ఇలాంటి పుల్లలు పెట్టరు వాళ్ళు, ఇలాంటి పుల్లలు పెట్టే వ్యవహారమే లేదు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రాంతం బాగుండాలి, తెలంగాణ రైతులు బాగుండాలని కోరుకునే వ్యక్తే కేసీఆర్. కానీ నీలాగా తెలంగాణ అంతా ఆగమైపోతా అంటే, రైతులంతా నాశనం అవుతా అంటే
అటు గుజరాత్ లీడర్లు, ఇటు ఢిల్లీ లీడర్లు, వీళ్ళు చక్కగా ఉంటే చాలు అనుకునే చిన్న తక్కువ స్థాయి ఆలోచనలు ఉన్న వ్యక్తి కేసీఆర్ కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు నిన్న పోయి లెటర్ పెట్టలే రైతు బంధు ఆపమని, ఎవరు లెటర్ పెట్టలే. ఒకవేళ లెటర్ పెడితే దయచేసి అది చూపించు. ఎలక్షన్ కోడ్ ఉన్నాక ఏ పథకం అమలు కాదు అని తెలిసి కూడా వచ్చిగానే గాలి మాటలు మాట్లాడింది నిన్న. బిడ్డ బేల్ కోసం మోదీ కాళ్ళ దగ్గర బీఆర్ఎస్ తాకట్టు. అంత సీనే లేదా బాబు, ఇంకా 6 నెలలు ఉంచుకున్నా పోయేదేం లేదంటారు వాళ్ళు. పోతే పోని ఏదో ఒక రోజు బెయిల్ అయితే వస్తుంది కదా, ఏదో జీవిత ఖైదు కాదు కదా ఆమెను వేయడానికి. మళ్ళీ నీలాంటి తీవ్రమైన కేసు కూడా కాదు అది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది. అవినీతి ఆరోపణలు నిజమైన రోజు ఇంకో సంవత్సరం జైలు ఉంటుంది కావచ్చు. కానీ నీదైతే ఓటుకున్నోటు కేసు. ఇది చాలా పెద్ద దుర్మార్గమైన కేసు, ఇది చాలా తీవ్రమైన కేసు. ఇది కేసీఆర్ అమ్ముడు పోవడంతో రాష్ట్రానికి ఏమి రాలేదని ఫైర్. ఇక పీకి అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది కానీ ఒక తెలంగాణకి వేయాలి. మోడీ వచ్చినాక అన్ని రాష్ట్రాలకు సంబంధించి హక్కులు హరించేసిండు. ఆయన ఒక కేంద్ర బిందువుగా ఉండి అన్ని రాష్ట్రాలను వాటికి సంబంధించిన హక్కులను కాల రాస్తూ ఆయనే ఒక నియంతలాగా పాలించింది అనేది అన్ని రాష్ట్రాలు మొత్తుకుంటాయి. ఏ రాష్ట్రానికి ఏ పిడికర్ బియ్యం కూడా పెట్టలే ఆయన. అది బాగా గుర్తుపెట్టుకో. ఇక గ్రేటర్ వరంగల్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొన్న సీఎం వరంగల్ను 2వ రాజధానిగా అభివృద్ధి చేస్తామని హామీ. ఇప్పుడు నువ్వు చెప్పకపోయినా ఆల్రెడీ దానికి స్టేటస్ ఉన్నది. వరంగల్ అంటే 2వ రాజధాని కావాలి తెలంగాణకు అనే ప్రతిపాదన ఉన్నది. అది ఎప్పటి నుంచో నానుతున్నది. అక్కడ ఎయిర్పోర్ట్ రావాలని అంటున్నారు, అక్కడ రైల్వే కోచ్ రావాలని అంటున్నారు. ఆ రైల్వే కోచ్ రాకుండా ఇవ్వకుండా ఆలస్యం చేసిందే 30 సంవత్సరాల కాంగ్రెస్, తర్వాత ఓ 15 సంవత్సరాలుగా బీజేపీ. అదేవిధంగా ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేయకుండా ఆగం చేసింది మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇట్లా అన్నీ చేసింది మీరే. 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉన్నది మీరే. అప్పుడు అక్కడ మామ్నూర్లో ఉన్న ఎయిర్పోర్ట్ ను డెవలప్ చేయకుండా దాన్ని ఆగం చేసి హైదరాబాద్ లా ఎయిర్పోర్ట్ పెట్టి 100 కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండద్దని ఇట్లా ఆగం చేసింది ఎవరు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పెట్టిళ్ళు. వరంగల్ ఎయిర్పోర్ట్ కు కాకతీయ అని పెడదామనుకున్నారు. ఇట్లా ఆగం చేసింది మీరే. రైల్వే కోచ్ ఇవ్వకపోయింది మీరే. ఏ ఫ్యాక్టరీలు రాకుండా వరంగల్ అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మీ దుర్మార్గాలను వదిలిపెట్టాం. ఇక ఇక్కడ